సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు గురించి ఈ రోజున దేవుని దయతో 17వ ఎపిసోడ్లో 17వ మాట్లాడే మాట గురించి 3 పార్టులుగా ప్రతి పార్టులో 7గురు మాట్లాడే మాట గురించి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమంలోను ప్రసారం చేయడం జరుగుతుంది. మొదటి పార్టులో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడే మాట గురించి నాడు నేడు గురించి మొదటి మాట మన పల్లెటూర్లలో నాడు నేడు గురించి, రెండవ మాట మన పల్లెటూర్లలో ఉన్న పేదవాళ్ళు నాడు నేడు గురించి, మూడవ మాట మన ముఖ్యమంత్రులు నాడు నేడు మాట్లాడే మాట గురించి, నాలుగవ మాట మన పుట్టుక క్రైస్తవులు నాడు నేడు మాట్లాడే మాట గురించి, ఐదవ మాట మన పాస్టర్లు నాడు నేడు మాట్లాడే మాట గురించి, ఆరవ మాట మన సంఘస్థులు నాడు నేడు మాట్లాడే మాట గురించి, ఏడవ మాట మన క్రైస్తవ కుటుంబాలు నాడు నేడు మాట్లాడే మాట గురించి ప్రతి ఎపిసోడ్లో ఈ 7గురు మాట్లాడే మాట గురించి మీ అందరికీ చెప్పబడును. రెండవ పార్ట్లో
దేవుని వాక్యం తెలియనప్పుడు నా అనుభవ సాక్ష్యం 7 రకాలుగా నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి అనుభవ సాక్ష్యం 22 ఏళ్ళు పురి గుడిసెలో ఉండుట నాడు నేడు గురించి. రెండవ అనుభవ సాక్ష్యం హైదరాబాదులో 7 లేబరేటరీలపై పనిచేసిన నాడు నేడు గురించి. మూడవ అనుభవ సాక్ష్యం 7 రకాల ఆర్థిక సమస్యల గురించి నాడు నేడు. నాలుగవ అనుభవ సాక్ష్యం 7 రకాల అనారోగ్యాల నాడు నేడు గురించి. ఐదవ అనుభవ సాక్ష్యం హైదరాబాదులో 12 ఇళ్లలో అద్దెకు ఉండుట నాడు నేడు గురించి. మరి ఆరవ అనుభవ సాక్ష్యం దేవుని దర్శనము స్వస్థత గురించి. ఏడవ అనుభవ సాక్ష్యం యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటల గురించి ప్రతి ఎపిసోడ్లో మీ అందరికీ చెప్పబోతున్నాను. మరి మూడవ పార్ట్లో దేవుని వాక్యాన్ని నమ్మిన నేను, దేవుని వాక్యం తెలుసుకున్న నేను, యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటలకు 7 రకాలుగా దేవునికి ఏ రకంగా మరి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించానంటే, మొదటి మాటతో స్తుతించడం గురించి, రెండవ మాటతో మహిమపరచడం గురించి, మూడవ మాటతో ఘనపరచడం గురించి, నాలుగవ మాటతో కృతజ్ఞత స్తుతి చెల్లించడం గురించి, ఐదవ మాటతో కృతజ్ఞత కానుకిచ్చడం గురించి, ఆరవ మాటతో సాక్ష్యంతో స్తుతించడం గురించి, ఏడవ మాటతో వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయడం గురించి. ఈ 7 మాటలు 30 ఏళ్లుగా నేను దేవుని వాక్యాన్ని పట్టుకుని, దేవుని వాక్యాన్ని నమ్మి, దేవుని వాక్యం ప్రకారంగా ఏ రకంగా మరి జీవించాననేది మరి ఈ ప్రతి ఒక్క ఎపిసోడ్లో మీ అందరికీ చెప్పబోతున్నాను. మొదటి పార్టీలో 7 మాట్లాడే మాటలలో మొదటి మాట ఏమిటంటే, మన పల్లెటూర్లలో నాడు నేడు సాక్ష్యం ఏమిటంటే, మా ఊరు పల్లెటూరు బల్లిపాడులో పేదవాళ్లకు సరైన బట్టలు కూడా ఆ రోజుల్లో 1974లో సరైన బట్టలు కూడా లేని పరిస్థితి. అదే నేడు మరి 2024లో నేడు మన పల్లెటూర్లలో ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి జీన్స్ ప్యాంట్లు వేసుకుని, మంచి బట్టలు వేసుకుని, మరి అనేక మంది మంచి మంచి బట్టలు వేసుకున్న స్థితిని దేవుడు మరి లేవనెత్తినందుకు దేవునికి స్తోత్రం చెల్లించుతున్నాను. రెండవ మాట, మన పల్లెటూర్లలో నిరుపేదలు నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, 1974లో నిరుపేదల పురుగుడుసులో ఉంటూ కిరసనాయలతో దీపం ముట్టి వెలిగించుకునే పరిస్థితి. మరి నేడు 2024 సంవత్సరాల్లో ఇంకా అనేక పల్లెటూర్లలో కూడా పురుగుడుసులో ఉండుతూ మరి అనేక మంది కిరసనాయలతో దీపం పుట్టి వెలిగించుకుని అటువంటి కటిక దరిద్రంతో నిరుపేదలు ఇంకా అనేక గ్రామాల్లో ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మూడవ మాట, మన ముఖ్యమంత్రులు నాడు నేడు మాట్లాడే మాట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, 1974లో నా 58 ఏళ్ల అనుభవంలో 58 ఏళ్లుగా 10 మంది ముఖ్యమంత్రులన్నా నేను మరి చూడటం జరిగింది. వారు ప్రవేశపెట్టిన పథకాలైతేనేమి, వారు పేదవాళ్లకు ఏ మరి పథకాలు పెట్టారో ఆ పథకాల కొరకు పేదవాళ్ళు బ్యాంకుల లైన్లో ఉంటూ మరి అనేక గ్రామ పంచాయతీల చుట్టూ సర్టిఫికెట్ల కోసం వాటి కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే అటువంటి పరిస్థితి. 58 ఏళ్లుగా 10 మంది ముఖ్యమంత్రులు కూడా చెయ్యలేని 58 నెలలలో మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి పేదవాళ్ళ కొరకు అనేక పథకాలను ప్రవేశపెట్టి, పేదవాళ్లకు మరి వాలంటరీ వ్యవస్థ పెట్టి ఇంటింటికి మరి వృద్ధులకు పింఛన్లు ఇంటింటికి పంపించటం, మరి అనేక రేషన్లు మరి గడప గడపకు పంపించటం, మనబడి నాడు నేడు అనే మనబడిని మరి ఎంతో అభివృద్ధిగా పరచడం, ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పైన మరి పేదవాళ్ళని ఎక్కడే ఏ హాస్పిటల్ అయినా బాగు చేసుకోవటం, అలాగే అనేక పథకాలు మరి ఇంటింటికి పల్లెటూర్లలో మరి సచివాలయాలు అయితేనేమి ఇంటింటికి కూడా డాక్టర్ని పంపించటం, అలాగే అనేక మంది స్త్రీలకు బటన్ నొక్కి వాళ్ళ ఖాతాల్లోకి మరి డబ్బులు వేయటం. ఇటువంటి మరి 58 సంవత్సరాలలో 10 మంది ముఖ్యమంత్రులలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి పథకాలు పెట్టిన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అటువంటి పేదవాళ్ళ కొరకు మరి ఇటువంటి పరిపాలించేటువంటి మంత్రుల కొరకు మీరు నేను కలిసి అందరం ప్రార్థన చేద్దాం. మరి ఆయన ప్రవేశపెట్టిన 58 నెలల్లో ముఖ్యమంత్రిగా 4వ పథకం ఏమిటంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకం అనేది పెట్టడం జరిగింది. మరి 4వ మాట, మన పాస్టర్లు నాడు నేడు మాట్లాడే మాట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, 50 ఏళ్లకు పూర్వము మరి పల్లెటూర్లలో పట్టణాలలో పాస్టర్లు ఎంతో కష్టపడి అందరూ అన్ని రకాల చర్చెస్ పాస్టర్లు అందరూ కూడా కలిసిమెలిసి మరి ప్రతి ఆదివారం ఎంతో ఆనందంగా సంతోషంగా మరి ఆ ఆరాధన జరిగించేవారు. మరి నేడు 2024 సంవత్సరంలో అనేక పెద్ద పెద్ద చర్చెస్లో ఎక్కడైతే ఇతర పాస్టర్లు ఉంటున్నారో ఇతర పాస్టర్లకి గొడవలు, ఎక్కడైతే ఇద్దరు పాస్టర్లు ఉంటున్నారో జీతాలు పెంచమని సంఘస్థులతో గొడవలు, ఎక్కడైతే 10 మంది పాస్టర్లు ఉంటున్నారో 10 మంది
ఆల్టర్ పైనే ఒకరికొకరు గెంటుకోవటం, సంఘస్థులతో గొడవ పడటం, ఆ సంఘాన్ని 2 పార్ట్లుగా విడదీయటం, అనేక రకాలుగా మరి పాస్టర్లే సంఘస్థుల్ని అనేక రకాలుగా ప్రలోభాలకు పెట్టి మరి సంఘంలో మరి దేవుని అవమానపరిచే విధంగా మరి ఈ రోజున సంఘ పాస్టర్లు ఉండటం మన యూట్యూబ్ ద్వారా అనేక మందిని చూస్తున్నాం. మరి 5వ మాట, మన సంఘస్థులు నాడు నేడు మాట్లాడే మాట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే 50 ఏళ్లకు పూర్వం చర్చెస్లో, పల్లెటూర్లలో, పట్టణాలలో, సంఘాలలో దేవునికి భయపడి దేవుని వాక్యాన్ని నమ్మి దేవునికి ఆనుకొని ప్రతి ఒక్కరు కూడా ఆదివారం వెళ్ళి సంఘంలో ఎంతో ఆరాధన జరిపించేవారు. మరి 2024 నేడు అనేక చర్చెస్లో పాస్టర్లకి సంఘ పెద్దలకు గొడవలు, సంఘ పెద్దలకే గొడవలు, శ్రీల సమాజంలో ఉన్న వారికే గొడవలు, అలాగే గాయకులకు వారికే గొడవలు, మరి రచయితలకు వారికే గొడవలు, కెమెరామెన్లు, మ్యూజిక్ సిస్టమ్ పనిచేసే వారి గొడవలు. ఈ రకంగా అనేక చోట్ల అనేక చర్చెస్లో ఈ రకంగా మరి సువార్త పరిచర్య మరి చేస్తున్నారు. 6వ మాట, క్రైస్తవ కుటుంబాలలో నాడు నేడు గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే మరి అనేక మంది పట్టణాలలో, పల్లెటూర్లలో, ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు క్రైస్తవ కుటుంబాలు. అయినప్పటికీ వారికి సంతోషం లేదు, సమాధానం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేక పెద్ద బిల్డింగుల్లో ఉంటున్నారు. కావలసినంత డబ్బు దేవుడు ఇచ్చి అనేక రకాలుగా గొప్పగా వాళ్ళ కుటుంబాన్ని అంతటి ఆశీర్వదించినప్పటికీ అనేక క్రైస్తవ కుటుంబాలలో సంతోషం, సమాధానం లేక ఎంతోమంది బాధపడుతున్నారు. అటువంటి మరి 24 గంటలు దేవుని వాక్యం వింటారు. అటువంటి వారిలో తల్లిని పెద్ద కొడుకును కలిపేది మాట్లాడే మాటే, తల్లిని పెద్ద కొడుకును విడదీసేది కూడా మాట్లాడే మాట. ఈ రోజుల్లో మరి తల్లి పెద్ద కొడుకు ఒకే ఇంట్లో ఉంటారు, తల్లి పెద్ద కొడుకు మాట్లాడుకోరు. అయినప్పటికీ మరి తల్లిదండ్రులు భార్యాభర్తలుగా మరి కొడుకు పెళ్లి కావాలని, వివాహం చేయాలని, మంచి ఉద్యోగం రావాలని, మంచి కోడలు రావాలని మరి భార్యాభర్తలుగా ఎంతో కష్టపడి మరి ప్రార్థన చేస్తారు. అనేక మందికి చెప్పి ప్రార్థన చేపిస్తారు. ఎవరైతే కనపడతారో వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటారు. మరి ఈ రకంగా ఉంటున్నారు మాట్లాడుకోకుండా. మీ అందరికీ నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నారో మీ నోటిని అదుపు చేయండి. ఎవరితో మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారో మీ మాటను పొదుపు చేయండి. అప్పుడే మీ కుటుంబంలో సంతోషము, సమాధానంగా దేవుని ఆశీర్వాదాలు వస్తాయని నా అనుభవ సాక్ష్యంతో మీ అందరికీ చెప్పబోతున్నాను. మరి 2వ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు నా అనుభవ సాక్ష్యం 333 మంది నాకు సపోర్ట్ చేసిన వారిలో నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరి ప్రభువునందు నిద్రించిన మరి దిడ్ల ముత్యాలు మా తాతకు నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి 2వ అనుభవ సాక్ష్యం 22 ఏళ్ళు పూరుగుడిసులో నాడు నేడు గురించి అనుభవ సాక్ష్యం ఏమిటంటే ఆ రోజుల్లో నేను చదువుకున్న సమయంలో స్కూల్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు, ప్రభుత్వాల నుంచి, ముఖ్యమంత్రుల నుంచి ఎటువంటి పథకాలు లేవు, తల్లిదండ్రుల నుంచి ఎటువంటి పథకాలు లేవు. అటువంటి అప్పుడు మరి 22 ఏళ్ళుగా అప్పుడు నేను చదువుకున్న సమయంలో 22 ఏళ్ళు పూరుగుడిసులో ఉంటూ గింజనము తింటూ మరి 30 రూపాయలకు పాలితానం ఫీజు కట్టడానికి డబ్బులు లేక మరి పాలితానం ఉన్న పరిస్థితి, 5 రూపాయలకు చెరకు తోట పనికి వెళ్ళి బట్టలు కొనుక్కున్న పరిస్థితి, 10 రూపాయలకు కొబ్బరి తోటకు వెళ్ళి బ్యాగ్ కొనుక్కున్న పరిస్థితి, 2 రూపాయలకు కోతలకు వెళ్ళి పుస్తకాలు కొనుక్కున్న పరిస్థితి. మరి టీచర్ క్వశ్చన్ చెప్పినప్పుడు మరి కూరగాయలు కూడా పట్టుకెళ్ళి ఆ టీచర్లకి ఇవ్వటం జరిగింది. ఈ రకంగా ఆ రోజుల్లో చదువుకునే సమయంలో ఎటువంటి స్కూల్ నుంచి సపోర్ట్ లేదు, ప్రభుత్వాల నుంచి, ముఖ్యమంత్రుల నుంచి, తల్లిదండ్రుల నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. కాబట్టి అప్పుడు పిల్లలే మరి కూలి పనులకి చేసుకుంటూ చదువుకునే ఆ రోజుల్లో నేను కూడా చదువుకోవడం జరిగింది. 3వ అనుభవ సాక్ష్యం నాడు నేడు గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే మరి హైదరాబాదు మరి పోలీసు ఉద్యోగం వరకు 50 రూపాయలు బిందె తాకట్టు పెట్టుకుని హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఎటువంటి ఉద్యోగం లేకుండా తిరుగుతున్నప్పుడు హైదరాబాద్లో మరి యూసుఫ్ కూడా లేబర్ అడ్డపై ఒక మేస్త్రి కనిపించి 15 రూపాయలకు టైల్స్ పని నేర్పించడం జరిగింది. అలాగే రహమత్ నగర్లో ఒక మేస్త్రి కనిపించి 20 రూపాయలకు మార్బుల్ పని నేర్పడం జరిగింది. ఇంకో మేస్త్రి కృష్ణానగర్లో లేబర్ అడ్డపై కనిపించి ఆయన కూడా 25 రూపాయలు మరి కూలికి పని నేర్పించడం జరిగింది. ఈ రకంగా హైదరాబాద్లో దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని వాక్యాన్ని నమ్ముకున్నప్పుడు హైదరాబాద్లో నేను ఈ రకంగా ఉండటం జరిగింది. 4వ అనుభవ సాక్ష్యం ఏమిటంటే ఆర్థిక సమస్యలు, వడ్డీలు, అప్పులు, రూమ్ కిరాయిలు కడతానికి కానీ, ఇంట్లో సరుకులు తేవడానికి కానీ సరిపోక అప్పులు చేసి ప్రతి నెల వడ్డీలు కట్టడం, ఈఎంఐలు కట్టడం, బంగారాలు కూడా తాకట్టు పెట్టడం, ఈ రకంగా ఇటువంటి పరిస్థితుల్ని ఉండటం జరిగింది. మరి 5వ అనుభవ సాక్ష్యం 12 అద్దెల్లో హైదరాబాద్లో ఉండటం జరిగింది. మరి రూమ్ కిరాయి కట్టే పరిస్థితి లేకుండా ఒక రూమ్లో 110 రూపాయలకి, 150 రూపాయలకి, 200కి, 250కి ఎక్కడైతే రూమ్ కిరాయిలు తక్కువ దొరుకుతాయో అలాగే 12 రకాల అద్దెంటిల్లో ఉండటం జరిగింది.
దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని వాక్యాన్ని నమ్ముకున్నప్పుడు ఇలాగ 12 రకాల అద్దెలలో ఉండటం జరిగింది. 6వ అనుభవ సాక్ష్యం ఏమిటంటే 6 రకాల అనారోగ్యాలతో ఉండటం జరిగింది. మరి 20 ఏళ్ళుగా జలుబుతో బాధపడటం, 2 సార్లు మూతికి మరి వంకరపోవటం, కళ్ళు వంకరపోవటం, ఇలాగా ఈ రకంగా అనేక రకాలుగా అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు, అలాగే 30 నెలల నుండి 2 కళ్ళు రెడ్డగా అయిపోయి మరి 30 రకాలైన డ్రాప్స్ కళ్ళలో వేసుకోవటం, 30 రకాలైన కన్నుల డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, 30 రకాలైన మెడిసిన్ వాడటం, 3 ఎంఆర్ఐ స్కానింగ్లు చేయటం, ఇలాగ ఈ రకంగా ఎన్నో రకాలుగా అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు దేవుని దర్శనం, స్వస్థత ద్వారా నాకు సంపూర్ణ స్వస్థత జరగటం ద్వారా దేవునికి స్తుతి స్తోత్రం చెల్లిస్తూ, మరి 7వ అనుభవ సాక్ష్యం ఏమిటంటే సిలువలో మాట్లాడిన 7 మాటలు. యేసుక్రీస్తు సిలువలో మన పాపాల కొరకు మరి సిలువలో మాట్లాడిన మాటల కంటే ముందుగా మరి దేవుడు సిలువ మోస్తూ 150 కేజీల బరువు, 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు సిలువను, 350 మంది సైనికులు, 50 గుర్రాలు, 5480 శరీరంపై గాయాలు, 17 తలలో గాయాలు, 17 గంటలు నీరు లేకుండా 3 సార్లు కింద పడిపోవటం, 6.5 లీటర్లు రక్తం మన పాపాల కొరకు యేసుక్రీస్తు సిలువపై మరి చిందించటం. యేసుక్రీస్తు ఇటువంటి శ్రమలు అనుభవిస్తూ సిలువపై మాట్లాడిన 7 మాటలలో 4వ మాట ఏమిటంటే ఏలీ ఏలీ లామా సబక్త, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. యేసుక్రీస్తు సిలువలో మాటలకు ఆయన మన పాపాల కొరకే సిలువలో మరణించాడని, తిరిగి లేచాడని, వాక్యాన్ని నేను పట్టుకున్నాను, వాక్యం ప్రకారంగా జీవించాను, 30 సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని పట్టుకున్న నేను ఏ రకంగా దేవునికి 7 మాటలతో 7 రకాలుగా స్తుతి స్తోత్రం చెల్లించాను. మరి చెప్పే ముందుగా ఇప్పుడు ఒక స్తుతి గీతం విందాం. స్తుతి గీతం విన్న తర్వాత 7 మాటల గురించి మీకు అందరికీ చెప్పబోతున్నాను. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, పాడెద హల్లెలూయా,
హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడేద హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా సదా పాడేద హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. మూడవ పార్ట్లో 30 ఏళ్లుగా దేవుని వాక్యాన్ని నమ్ముకున్న నేను 7 మాటలతో 7 రకాలుగా 1000 స్తోత్రములు చెల్లించుటకు గురించి సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో స్తుతించట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి ఉదయమున స్తుతించట కొరకు పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథములలో నుండి 333 స్తుతించే వాక్యములలో 17వ స్తోత్రం, కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 9వ వచనం, అందరికీ ఉపకారి అయిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి ఉదయమున స్తుతించడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ మాటతో మహిమపరచుట గురించి సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి మధ్యాహ్నమున మహిమపరచుట పత్రికా పాఠ్యంలో ఉన్న 23 గ్రంథంలో నుండి 333 మహిమపరిచే వాక్యంలో 17వ స్తోత్రం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడవైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి మధ్యాహ్నం స్తుతించుట మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మూడవ మాటతో గణపరచుట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి సాయంత్రం గణపరచుట కొరకు స్వార్థ పాఠ్యంలో 4 గ్రంథములలో ఉన్న 333 గణపరిచే వాక్యములలో 17వ స్తోత్రం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం, క్రీస్తు అనబడిన యేసువైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి సాయంత్రంన గణపరచడం మంచిది నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో కృతజ్ఞత కానుక గురించిన అనుభవ సాక్ష్యం ఏమిటంటే, పేదవాళ్ళు వారం వారం కూలిలో నుండి 10% ఇవ్వండి, వారం వారం ఖర్చులు ఇంటి ఖర్చులు అయిన దాని నుంచి కూడా 10% ఇవ్వండి, నెల నెల జీతాలులో నుండి 10% ఇవ్వండి, నెల నెల అయ్యే ఖర్చుల నుంచి కూడా 10% ఇవ్వండి. ఎక్కడైతే బాప్తిసం తీసుకున్నారో, ఎక్కడైతే ప్రభురాత్రి భోజన సంస్కారంలో పండుకుంటున్నారో అదే మీ తల్లి సంఘం, ఆ సంఘానికే ఈ కానుకలు ఇస్తే దేవుడు మిమ్మల్ని 30 60 100 ఆశీర్వదిస్తాడని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 5వ మాటతో కృతజ్ఞత స్తుతి గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతిరోజు సాయంత్రమున స్లీపింగ్ టైంలో అందరి కోసం కృతజ్ఞత స్తుతి చెల్లించడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీ అందరికీ సాక్ష్యం ఇస్తున్నాను. ఏమిటంటే, ప్రతిరోజు సాయంత్రం మోకరించి ఈ రోజున ఎవరైతే స్త్రీలు నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కావాలకు జన్మనిచ్చారో, ఎవరైతే ఆ హాస్పిటల్ నుండి సంపూర్ణ స్వస్థ పొందుకుని వచ్చారో, ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో, ఎవరైతే పెళ్లి రోజు జరుపుకుంటున్నారో, ఎవరైతే వాహనాల మీద మరి విదేశాలకు వెళ్ళి వస్తున్నారో, మరి అనేక రకాలుగా అనేక సంఘాల్లో సంఘము చుట్టూ దేవుని కాపుదల ఉండేలాగన, పాస్టర్ల చుట్టూ దేవుని కాపుదల ఉండేలాగన, క్రైస్తవుల చుట్టూ, ప్రభుత్వ అధికారుల చుట్టూ, ప్రధానమంత్రి అలాగే రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు, ప్రభుత్వ అధికారుల చుట్టూ దేవుని కాపుదల ఉండేలాగన ప్రతి ఒక్కరూ అటువంటి ప్రార్థన చేసే అటువంటి గొప్ప భాగ్యం క్రైస్తవులకు మాత్రమే ఉన్నదని మీకు తెలియజేస్తున్నాను. 6వ మాటతో దేవుని దయతో ఈ రోజున మరి సాక్ష్యం ఇచ్చేదాలో నా అనుభవం ఏమిటంటే, 17వ ఎపిసోడ్లో 17వ స్తుతించడం గురించి, 17వ మహింపరచడం గురించి, 17వ గణపరచడం గురించి, 17వ కృతజ్ఞత కానుకలు ఇచ్చడం గురించి, 17వ కృతజ్ఞత స్తుతి గురించి, 17వ సాక్ష్యంతో స్తుతి గురించి, 17వ విజ్ఞాపన గురించి, నా 59 ఏళ్లలో 17వ మాటతో సపోర్ట్ చేసిన వారి గురించి చెప్పే భాగ్యమునకై దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను. మరి 7వ మాటతో ఏకజామున విజ్ఞాపన ప్రార్థన, మీరు నేను కలిసి చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, అనేక క్రైస్తవ కుటుంబాలు పల్లెటూరులో అయితేనేమి, పట్టణాలలో అయితేనేమి, ఫారిన్ కంట్రీస్లో అయితేనేమి అనేక క్రైస్తవ కుటుంబాలు అనేక మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అనేక పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉంటున్నారు. అయినప్పటికీ వారికి సంతోషం లేదు, సమాధానం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేకుండా అనేక క్రైస్తవ కుటుంబాల్లో అనేక మంది బాధపడుతున్న 17 రకమైన కష్టపడి ఏమిటంటే, క్రైస్తవ కుటుంబాలలో తల్లిని పెద్ద కొడుకుని కలిపేది మాట్లాడే మాట, తల్లిని పెద్ద కొడుకుని విడదీసేది కూడా మాట్లాడే మాట. ఇది మరి భార్యాభర్తలుగా అనేక మంది మరి కొడుకులకి పెళ్ళిళ్ళు కావాలని, మరి 2 కుమార్తెలకు పెళ్లి కావాలని, ఒక కుమార్తెకి పెళ్లి కావాలని అనేక మంది ఈ రోజులో ప్రార్థన చేస్తున్నారు. మీ అందరికీ మరి దేవుని వాక్యం ప్రకారంగా నేను నా 30 ఏళ్ల అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఎవరైతే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారో, మీ నోటిని
అదుపు చేయండి. ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నారో మీ మాటను పొదుపు చేయండి. అప్పుడే దేవుని వాక్యం ప్రకారంగా మీరు జీవించినట్లయితే మీ కుటుంబంలో సంతోషం, సమాధానం, సమృద్ధిగా ఆశీర్వాదాలు వస్తాయని ఇప్పుడు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, మీ ప్రశస్తమైన, మీ బంగారు పాదాలకు వెళ్ళని లెక్కలేని స్తుతి స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. ఈ దినాన్ని 17వ ఎపిసోడ్లో చెప్పే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. ఇగో తల్లిని, కొడుకుని ఈ మాట వల్ల ఎవరైతే విడిపోయారో ప్రభువా, ఈ మాటల వల్ల అనేక కుటుంబాల్లో సంతోషం లేక, సమాధానం లేక, సంపూర్ణమైన ఆరోగ్యాలకు బాధపడుతున్నారు. ఇప్పుడే వారి కుటుంబాల్లో సంతోషం తెచ్చండి, సమాధానం తెచ్చండి, సంపూర్ణ ఆరోగ్యాలు తెచ్చండి. ఈ దినాన్ని ప్రభు నార్మల్ డెలివరీ ద్వారా ఎవరైతే ప్రభువా స్త్రీలు నాయన ప్రభు ఆడబిడ్డకు మగబిడ్డ కలవకు జన్మించారు, మరి పుట్టినరోజు జరుపుకుంటున్నారు, పెళ్లి రోజు జరుపుకుంటున్నారు, వారిని మీరు దీవించి ఆశీర్వదించి మీ ధైర్యం, మీ కాపుదలకు కాపడండి. ఈ కార్యక్రమానికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో సపోర్ట్ చేసిన కుటుంబాలను కూడా దీవించండి. ఈ కార్యక్రమం ఎవరికైతే షేర్ చేస్తున్నారో షేర్ చేస్తున్న కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదాన్ని నాడు నేడు ఈ కార్యక్రమం ద్వారా ప్రభా ఎవరైతే నేను ప్రభా వాక్యాన్ని పట్టుకుని వాక్యం ప్రకారంగా జీవించాలని నిర్ణయించుకున్నారు అటువంటి ఆయన నమ్మకంగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యాన్ని ప్రకారంగా జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని దీని దాసి తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును మీ ప్రియకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని దయతో ఈ రోజున 17వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు నాకు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ 17వ ఎపిసోడ్ మీరందరూ చూసినందుకు మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ 17వ ఎపిసోడ్ని ముగిస్తున్నాను.